మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో ఇమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన హరిత అక్కలా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో నమస్తే. నమస్తే కీర్తి. యా, సో యాజ్ వీఆర్ టాకింగ్ ఆన్ లైక్ అన్ని రిలేషన్షిప్స్ కావచ్చు అండ్ ఇమోషనల్ రిలేటెడ్ థింగ్స్ అన్ని మాట్లాడుతున్నాం కదా. సో ఇందులో ఒకటి వస్తుంది, వన్ ఆఫ్ ది ఇమోషన్ ఆర్ మేబీ ఎనీథింగ్, మనం ఎక్కువగా కెరియర్ పైన కానీ లేదంటే జాబ్లో ఉన్నప్పుడు ప్రమోషన్ పైన కానీ ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటూ ఉంటాం కదా. సో ఆ ఫోకస్ని మెయింటైన్ చేయాలన్నా కానీ, కన్సిస్టెంట్గా ఉండాలి అన్నా కానీ, అండ్ ఆ ఫోకస్ మనకి అది మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినప్పుడు విల్ వి రీచ్ దట్ ఇన్ ఎనీథింగ్, ఇన్ ఎనీ కెరియర్ ఆర్ ఎనీ జాబ్ అక్వైర్డ్ సిచ్యువేషన్స్ చెప్తారా? షూర్ కీర్తి. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ఇష్టం. అది ఇక్కడ తీసుకొస్తాను నేను. ఎందుకంటే ఫోకస్ రావాలి అని అంటే ఫస్ట్ మనం మన వై దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫోకస్ కి బిఫోర్ ఇస్ వై డూ ఐ ఈవెన్ వాంట్ దట్ గోల్. కరెక్ట్. ఫోకస్ అంటే ఏంటి, మనకు గోల్ ఉంది కదా. గోల్ ఏంటి, సపోజ్ ఐ హ్యావ్ అ గోల్ ఆఫ్ 25 lakhs by December 2024. ఓకే, విచ్ ఐ కుడెంట్ డూ, బట్ స్టిల్ తర్వాత గోల్ ఎప్పుడైతే పెట్టానో నా ఫోకస్ ఎటు షిఫ్ట్ అయింది తెలుసా కీర్తి? ఐ స్టాప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్. ఓకే, అలా ఎందుకు జరిగింది, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, వాళ్ళు పలానా వాళ్ళని అలా ఎందుకు హర్ట్ చేశారు, అండ్ ఐ స్టాప్ వేస్టింగ్ మై ఎనర్జీ ఎవ్రీ డే. గోలే లేకపోతే ఫోకస్ ఎందులో చేస్తాం? వెన్ ద బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ సర్వైవల్, ఇట్ విల్ కీప్ థింకింగ్ ఏంటి పాస్ట్ లో జరిగిపోయిన చెత్త చెదరాలు, ఓకే అక్కడ నేను చేసిన మిస్టేక్స్, లేదా వేరే వాళ్ళు గుర్తు తెచ్చుకోవడమే దాని పని. కరెక్ట్. ఎందుకంటే ఈ రోజు నేను బతికేలాగా చేయాలి. అది 60,000 థాట్స్, 50 to 60,000 థాట్స్ పాస్ట్ లోనే ఉండిపోతున్నాయి. 90% అంటే మన ఎఫిషియన్సీ ఏముంది ఇక్కడ? రైట్, ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ మిస్ అవుతుంది. ఫస్ట్ హ్యావ్ సమ్ గోల్. మనకు ముందు ఫోకస్ చేయాలన్నా కూడా హ్యావ్ సమ్ గోల్. కరెక్ట్ కరెక్ట్. 2 years తర్వాత నేను ఎలా ఉండాలి, ఆర్ 3 months తర్వాత ఎనీథింగ్. నేను 2 years అని పెట్టుకుంటాం కాబట్టి ఐఎమ్ సేయింగ్ ఇట్. ఇప్పుడు కెరియర్ లో సో అండ్ సో ప్లేస్ లో ఉన్నాను. నెక్స్ట్ లెవెల్ ఏంటి ఆ కెరియర్ లో మనకు తెలుస్తుంది కదా. వాట్ ఎవర్ కెరియర్ వి హావ్ చూజన్, నెక్స్ట్ లెవెల్లో రాసుకోండి ఫస్ట్. మై గోల్ ఇస్ టు బికమ్ అ మేనేజర్ ఆఫ్ ఆర్ CEO ఆఫ్ సమ్ కంపెనీ, ఆర్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఆర్ ఐ వాంట్ టు బికమ్ ద బెస్ట్ మమ్. యు రైట్ వాట్ ఎవర్ యువర్ గోల్ ఇస్. ఫస్ట్ గోల్ పెట్టుకోండి అండ్ దెన్ గో బ్యాక్ టు వై దిస్ గోల్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ యూ. కీర్తి గోల్ వేరు, హరిత గోల్ వేరు. Because నా circumstances వేరు, your circumstances are different. Yes, and your capabilities are different. Yeah, of course, our things are different, challenges are different, health is different, issues are different, spouses are different, kids are different. We cannot compare our success with others' success. Correct. Right? So why నాకు ఎందుకు ఈ గోల్ ఫామ్ అవ్వాలి అని మనం డైలీ మనల్ని మనం అడగాలి కూడా. Why is it important? Why is it important? ఆ వైని ఎప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా మన సబ్ కాన్షియస్ మైండ్ క్యాచ్ అవుతుందో ఈ గోల్ ఈజీ కీర్తి. ఈ గోల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. ఆ గోల్ నన్ను అడిగితే 2 years రాస్తే 2 years కూడా పట్టదు. ఇట్ విల్ కమ్ ఇన్ 1 year ఓన్లీ. ద మోర్ యూ ఫోకస్ ఆన్ వై దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ టు మీ. వై దగ్గరికి వెళ్ళాం కదా, నౌ విల్ షిఫ్ట్ టు ఫోకస్. సరే గోల్ ఫామ్ అయింది, వై వచ్చేసింది, నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫోకస్. ఫోకస్ కి మహాభారతంలో 2 stories, ఎక్సలెంట్ స్టోరీస్, మనందరికి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇది ఏంటంటే అర్జున స్టోరీ. రైట్, ద్రోణాచార్యుడి దగ్గర చాలా మంది ఉన్నారు కదా గురుకులంలో, బోల్డ్ మంది స్టూడెంట్స్ ఉన్నారు. లైక్ వి ఆల్ ఆర్ టీచర్స్, మనందరికి కూడా స్టూడెంట్స్ టీచర్స్ డిఫరెంట్ ఉన్నారు మన లైఫ్స్ లోనే. కరెక్ట్. ద్రోణాచార్య కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. తనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇద్దరు. ఎవరు? భీముడు, ధర్మరాజు అండ్ భీముడు ఇద్దరు ఉన్నారు. హీస్ ద థర్డ్ వన్. బట్ స్టిల్ ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే ఎందుకు ఇష్టం? ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఫోకస్. కరెక్ట్. సో ఒక రోజు ఆల్రెడీ తెలుసు మన వాళ్ళకి స్టోరీ, బట్ లైట్ గా చెప్తాను. చెట్టు మీద ఒక వుడెన్ బర్డ్ ని హ్యాంగ్ చేసి దాని కన్నుని కొట్టాలన్నమాట. ధనుర్విద్య ద్వారా బాణం వేయాలి. అప్పుడు అందరిని పిలుస్తారు ద్రోణాచార్య. ఫస్ట్ ధర్మరాజుని, భీముడిని, మీకేం కనబడుతుంది అని అడుగుతారు. అండ్ దే విల్ బి లైక్, నాకు ఆకాశం కనబడుతుంది, నాకు చెట్టు కనబడుతుంది, నువ్వు వెళ్ళిపో అంటారు. నెక్స్ట్ వస్తారు, నీకేం కనబడుతుంది, నాకు చెట్టు పైన పిట్ట కన్ను, నువ్వు కూడా వెళ్ళిపో. అండ్ వెన్ హీ కాల్స్ అర్జున, హీ విల్ జస్ట్ సే
ఐ కెనాట్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ ద ఐ. నాకేం కనబడట్లేదు ఐ తప్ప. కొట్టు అంటాడు. ద మినిట్ గురు సేస్ కొట్టు, ద నెక్స్ట్ మినిట్ బాణం వదులుతాడు, ఐకు కొట్టేస్తాడు అర్జునుడు. ఇది ఫోకస్ అంటేనే. డీవియేషన్స్ వద్దు. కరెక్ట్. వెన్ యువర్ గోల్ ఇస్ సో స్ట్రాంగ్, వెన్ యువర్ వై ఇస్ సో స్ట్రాంగ్, రైట్? నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? అది సాధించే దానిపైన ఉండాలి. ఈ పక్కన ఎవరు అంటే ఏంది, అనకపోతే ఏంది, అప్రిషియేట్ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది. చాలామంది నా క్లయింట్స్లో గోల్స్ పెట్టుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు దాని వైపు. బట్ ఒక 2-3 monthsలో మళ్ళీ రిటర్న్ వచ్చి దే విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ కంప్లైంట్ రిజిస్టర్స్ అనమాట రెడీగా. కానీ నేను ఇంత చేంజ్ అవుతున్నా, వాళ్ళు ఫోకస్ చేయట్లేదు, వాళ్ళు నా గుడ్ మీద ఫోకస్ చేయనప్పుడు నేను ఎందుకు మళ్ళీ నాకే ఫోకస్ గురించి ట్రైనింగ్ ఇస్తారు. ఇట్ హ్యాపెన్స్. దట్స్ అ గుడ్ సైన్, వెరీ గుడ్ సైన్. దట్ మీన్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. yes. సో నేనేమంటా అంటే అందులో కూడా మళ్ళీ వీళ్ళు అప్రిషియేషన్ ఇస్తేనే నా గోల్ ఫర్ రీచ్ అవుతానా, అప్పుడే నేను ఫోకస్ పెంచుకోవాలా? లీవ్ దేర్ అప్రిసియేషన్ ఫర్ 2 years, రైట్? 2 years ఇస్ మై థింగ్. వాళ్ళు 3 months ఆ గోల్ రీచ్ అయ్యేదాకా ఎవరైనా అప్రిషియేట్ చేశారా చేయలేదా అనవసరం. మీకు కామెంట్ చేశారా చేయలేదా కూడా అనవసరమే, రైట్? వాళ్ళ మధ్యలో ఏం చేస్తారు? బికాజ్ యు ఆర్ ఎక్స్ప్లోరర్. నువ్వు ఏదో గోల్ పెట్టుకున్నావు. సో మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కలియుగ్ నడుస్తుంది కాబట్టి అసలు మనకు సంబంధం లేని ఫీల్డ్లో కూడా వాడిని ఎట్లా కింద దించాలి అని ఆలోచిస్తుంది. అంత నెగిటివిటీ హైలో ఉంది అందరిలోనే. కరెక్ట్. రైట్? అండ్ లెట్స్ యాక్సెప్ట్ దట్. దట్స్ ట్రూ. అవును. సో ఎవడన్నా నవ్వితే ఏంది, నవ్వకపోతే ఏంది. మంచిగా ఉన్నా అంటారు అనేవాళ్ళు, చెడుగా ఉన్నా అంటారు అనేవాళ్ళు, ఎలా ఉన్నా అంటారు. దేర్స్ వన్ స్టోరీ రిగార్డింగ్ దిస్ ఆల్సో. ఎలా ఉన్నా అంటారు. ఎస్. సో వాళ్ళు మనకు అనవసరం. కరెక్ట్. యువర్ గోల్ ఈజ్ వాట్ యూ నీడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. డోంట్ షిఫ్ట్ యువర్ ఫోకస్. ఆకాశం కూడా కనబడుతుంది, నాకు చెట్టు కూడా కనబడుతుంది అన్నవే డీవియేషన్స్ కదా. దట్స్ ట్రూ. రైట్? అలానే ఫ్యామిలీని వదలమని అస్సలు అన్నాను. బట్ నీ కెరియర్లో సపోజ్ నీ గోల్ ఇంక్రిమెంట్ తెచ్చుకోవాలి ఎంత, దెన్ యూ వర్క్ ఆన్ ఇట్. ఎంత వర్క్ చేయాలి? వర్క్ వాళ్ళు కస్టమైజ్ చేసుకోగలరు. మనకు కనెక్ట్ అయినా మనం హెల్ప్ చేయగలుగుతాం. నేను ఎవ్రీడే లైఫ్లో 1 hour పాటు ఎక్స్ట్రా తీసి ఒక 30 days ఛాలెంజ్ తీసుకోవాలా, 60 days ఛాలెంజ్ తీసుకోవాలా, 90 days ఛాలెంజ్ తీసుకోవాలా, 2 years ఛాలెంజ్ తీసుకోవాలా, తీసుకోండి. బట్ డు నాట్ కాంప్రమైజ్ ఆన్ దట్ 1 hour per every day. That's what. Right? Because this is your focus. Next 2 years నాకు ఇంక్రిమెంట్ కావాలి. ఆర్ 3 monthsలో నాకు నా బాస్ నన్ను అప్రిషియేట్ చెయ్యాలి. హౌ టు గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద బాస్ అని టైప్ చేయండి గూగుల్లో, లక్షల వీడియోలు వస్తాయి. గో లిసన్ టు ఇట్ ఎవ్రీ డే. మా మేడం ఒకటి చెప్పింది, పూజా పునీత్, ఎంత బాగా చెప్పిందంటే 700 days ఈజ్ అన్ అమేజింగ్ థింగ్ ఇన్ సైకాలజీ. అంటే మనకి 2 years. 2 years పాటు ఎవ్రీ డే ఒక మనిషి 18 minutes పాటు రీసెర్చ్ చేస్తున్నాడు, వింటున్నాడు. 18 minutes ఎవ్రీడే యూట్యూబ్లో వీడియో విను, ఎవ్రీడే దానికి సంబంధించిన ఒక టాపిక్ పట్టుకుని అదే విను, అదే రాయి, అదే విను, అదే ట్రై చేయి, అదే చెప్పు. 2 years later you will become a coach in that thing. You don't even have to do something else. 2 years later నీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంత ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఉంటుందంటే ఆల్రెడీ అందులో నువ్వు వర్కౌట్ చేసి ఎగ్జాంపుల్స్ అండ్ స్టోరీస్ కూడా నీ బ్రెయిన్ లో రెడీ ఉంటాయి. 2 years later, జస్ట్ ఆఫ్టర్ 700 days, దీస్ 18 minutes ఎవ్రీ డే ఎంత హెల్ప్ చేస్తుందంటే ఏదైతే ఇష్యూస్ అప్పటికి ఆల్రెడీ ఉన్నాయో అవి పోవడమే కాకుండా యూ విల్ బి హెల్పింగ్ మెనీ పీపుల్ 2 years later. And I was like, experiment karte yaar. ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు కీర్తి? ఆల్ మై గోల్స్ రాసేసా. హెల్త్ గోల్ ఇది, ఫినాన్షియల్ గోల్ ఇది, రిలేషన్షిప్స్ గోల్స్ ఇవి, యూనో అప్రిసియేషన్ గోల్స్ ఇవి, పేరెంట్స్ గోల్స్ ఇవి, అన్ని రాసేసా. వెన్ ఐ కెప్ట్ సో మెనీ గోల్స్ ఆన్ మై విజన్ బోర్డ్, ట్రస్ట్ మీ డియా, అన్వాంటెడ్ థింగ్స్, అన్వాంటెడ్ పీపుల్ నా దగ్గర ఇప్పటిదాకా రాలేదు మళ్ళీ. ఇట్స్ ఆల్రెడీ 2.5 years ఇన్ మై లైఫ్. ఓకే. అంటే ఫోకస్ కి అర్జున్ అని ఎగ్జాంపుల్ తీసుకోండి. మళ్ళీ ఇంకొకటి చెప్తాను, ఈ ఫోకస్ మీద పడిపోయి ఇప్పుడు సపోజ్ ఈ రోజు 18 minutes అయ్యారు, డోంట్ బి సో స్ట్రిక్ట్ విత్ అవర్ సెల్ఫ్స్. అంటే చాలా మంది మళ్ళీ క్లయింట్స్ లో పర్ఫెక్షనిజం ఉంటుంది. ఈ రోజు 18 minutes అవ్వలేదు, అయ్యో చీ అని మళ్ళీ వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకుని నెగటివ్ సెల్ఫ్ టాక్ లోకి వెళ్తారు. దట్ ఈస్ నాట్ అలౌడ్ బాబా. దిస్ ఈస్ అ సెల్ఫ్ లవ్ క్వీన్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు డూ దట్. 18 minutes చేయలేకపోయారు, సపోజ్ వీ హ్యావ్ ఎ బిగ్ రీజన్. హస్బెండ్కి మనం హెల్ప్ చేయాలో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందో, లేకపోతే పిల్లలు బాగాలేదో, యూ విల్ హ్యావ్ అ బిగ్ రీజన్ దట్ యూ హ్యావ్ పోస్ట్ పోన్ ఇట్. దట్స్ ఓకే. 18 + 18 థర్డ్ డే కూర్చొని 1.5 hour కూర్చొని చేయలేరా? 1 hour వర్క్ ఇట్ ఆన్ ద థర్డ్ డే ఫర్ 1 hour. సపోజ్ 7 days మిస్ అయ్యారు, వర్స్ట్ కేసెస్ ఐఎమ్ స్పీకింగ్.
సెవెంత్ డే కూర్చొని 3 hours డోర్ బంద్ చేసుకొని దాని మీదనే కూర్చోండి, రీసెర్చ్ చేయండి. కరెక్ట్. బట్ డోంట్ గివ్ అప్ యువర్ గోల్, రైట్? స్టే ఫోకస్డ్. స్టే ఫోకస్డ్. Yeah. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.